స్టార్9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మళ్ళీ కేసీఆర్ కావాలంటున్న ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డికి షాక్. హైడ్రాపై దానం నాగేందర్ సీరియస్. డంపింగ్ యార్డ్ తీసివేయాలని ధర్నా. మూసి హైడ్రా బాధితులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ నేతలు. మస్కట్ లో ఉన్న నన్ను రక్షించండి అంటూ వీడియో పంపిన బాధితులు. దేవుని ప్రసాదాన్ని కల్తీ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన భక్తుడు. బడా గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసిన పోలీసులు. అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం. ఎలక్ట్రికల్ శ్మశాన వాటికకు తమ వంతు సాయం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ల ఏర్పాటు. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలకు విసిగిపోయారు. మళ్ళీ కేసీఆరే కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 10 నెలలు కావస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 65 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక అధికార బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఫామ్ హౌస్ లో కాలు చారి పడడంతో తుంటి ఎముక విరిగింది. ఆపరేషన్ తర్వాత 3-4 నెలలు బెడ్కే పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ చేతికర్ర సాయంతో తెలంగాణ భవన్ కు వచ్చారు. పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేసి బస్సు యాత్రను చేపట్టారు. అయినా కేసీఆర్ ఆశించిన ఫలితం రాలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేసేందుకు ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇక హైదరాబాద్ వాసుల్లో అయితే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా హైడ్రా బాధితులు, మూసి ప్రక్షాళన కారణంగా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేస్తున్న బాధితులు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామాల్లో రైతులు కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు. రుణమాఫీ హామీ నెరవేరకపోగా రైతు బంధు ఆగిపోయింది. రైతు భరోసా కింతకిస్తామన్నారు. 7,500 రావడం లేదు. వానాకాలం పూర్తి కావస్తున్నా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇక పెంచుతా అన్న పింఛన్ సైతం పెంచలేదు. దీంతో వృద్ధులు, రైతులు కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నే గెలిపించుకుంటామని చెబుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక కాంగ్రెస్ వచ్చాక తమకు కష్టాలు పెరిగాయని, కేసీఆరే మళ్ళీ రావాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్ మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. షాక్ తగిలింది. సొంత పార్టీ నేతనే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రజలను ఆలోచింపచేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట పేదలను మోసం చేస్తున్నావంటూ దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లయింది. తమ పార్టీ నేత ఏకంగా సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రా పనితీరును తప్పుపట్టారు. హైడ్రా కూల్చివేతలపై దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని అన్నారు. మురికివాడల జోలికి వెళ్లవద్దని ముందే చెప్పాను. జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. మూసి నిర్వసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తర్వాత ఖాళీ చేయించాల్సిందే. ఎప్పుడూ డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇళ్లకు రెడ్ మార్కు చేయడం ఖచ్చితంగా తొందరపాటు చర్యే. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పిస్తే మంచిది. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని దానం చెప్పుకొచ్చారు.
పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డును తీసివేయాలని ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో నిరసన తెలుపుతున్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజానికం. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఎత్తివేయాలని, శాశ్వతంగా తీసివేయాలని కోరుతూ ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు, బాధితులు అందరూ కలిసి ఏకకంఠంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన దీక్షను చేపట్టారు. వెంటనే డంపింగ్ యార్డును ఎత్తివేయాలని కోరుతున్నారు. డంపింగ్ యార్డుతో గత కొన్ని సంవత్సరాలుగా నానా అవస్థలను పడుతున్నాం. ఇక్కడ భూమి, నీరు, వాయు కలుష్యమైపోయి మా యొక్క ఆరోగ్యాలు అనారోగ్యాల పాలవుతున్నాయి. ఈ యొక్క అనారోగ్యాలకు కారణం డంపింగ్ యార్డ్ అంటూ ఆ డంపింగ్ యార్డును వెంటనే తీసివేయాలని కోరుతున్నారు ప్రజా ప్రతినిధులు, స్థానికులు, బాధితులు. ప్రతిసారి ఎన్నికలు వచ్చిన సమయంలో డంపింగ్ యార్డును తీసివేస్తామని మాటలిచ్చే నాయకులు ఎక్కడ ఉన్నారు? డంపింగ్ యార్డును ఎప్పుడు తీసివేస్తారు అంటూ ప్రశ్నించారు. డంపింగ్ యార్డుకు వస్తున్నటువంటి చెత్త లారీల నుండి వస్తున్నటువంటి దుర్వాసనను భరించలేకపోతున్నామన్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలు డంపింగ్ యార్డు నుండి వచ్చే దుర్వాసన భరించలేక ఆ యొక్క వర్షపాతంలో కురుస్తున్నటువంటి ఆ డంపింగ్ యార్డు నుండి వచ్చేటువంటి వ్యర్థాలతో గాలిని పీల్చుకుంటూ అనారోగ్యాల పాలవుతున్నాం. మా జీవితాలు నాశనమవుతున్నాయి. ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకొని బ్రతుకుతామన్నా మా బ్రతుకులకు సొంత ఇల్లులు లేక ఇక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చిన్న చితక పనులు చేసుకుంటూ బ్రతికే పేదలంతా ఈ యొక్క జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డంపింగ్ యార్డుకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ ఈ డంపింగ్ యార్డు పెనుభూతం వల్ల నానా అవస్థలు పడుతున్నాయి. ఇక్కడ ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. అప్పటికప్పుడు నామమాత్రపు హామీలు ఇస్తూ చర్యలు చేపడతామని చెప్పి మభ్యపెట్టారు. ఇక సహించేది లేదు అంటూ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో నిరసన దీక్షను చేపట్టారు స్థానిక ప్రజలు. డంపింగ్ యార్డును ఎత్తివేయాలని నినాదించారు. ఈరోజు మనం అందరం నగరం నడివొట్టున జేసీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన దీక్షకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. దమ్మాయిగూడ, తిమ్మాయిపల్లి, బండ్లగూడ, అద్రాస్పల్లి ఏవైతే ఉన్నాయో నష్టపోయిన ప్రాంతాలు అందరికీ తెలిసినాయే. మనం ఇంత పెద్ద దీక్ష పెట్టుకొని కూడా మనం గతంలో ఏం చేసినామన్నది ప్రతి ఒక్కరు బాగా వివరించినారు. ఇక నుంచి అయినా ఈ ఏం చేసినామన్నది కాకుండా రాబోయే కాలానికి ఏం చేస్తున్నామన్నది ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ నిరసన ద్వారా అయితే ఏమి జరగదు. ఖచ్చితంగా రామ్కీని ముట్టడిస్తే గాని మనకి బాధలేవి తొలగిపోవు. మీ అందరికీ తెలుసు, మనం అనుకుంటున్నాం గాలిలోనే మనం పీల్చే గాలి విషంగా మారి మనలో ఈ అనారోగ్యం పాలవుతున్నామని అనుకుంటున్నాము. కానీ ప్రతి ఒక్కటి కింద భూగర్భ జలాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. అక్కడ నిరీక్షించడం లేదు. నేను ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నా, దమ్మాయిగూడ నుంచి మమ్మల్ని కూడా బయటికి వెళ్ళగొట్టండి. మొత్తం దమ్మాయిగూడ ఏవైతే ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ అవి కూడా తీసుకోండి. మాకు ఎక్కడైనా సిటీలు ఇట్లనే బతికేటట్టు మంచి ప్లేసెస్ ఇవ్వండి. మేము అటు వెళ్ళిపోతాం. ఈ బాధలన్నీ ఎందుకు? మొత్తం డంపింగ్ యార్డ్ తీసేస్తారా అంటే తీయరు, తరలిస్తారా అంటే అది జరగట్లేదు. ఈ వేదిక ద్వారా ఈ రోజు ఇంతమంది వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మేమందరం ఒకటే కోరుకుంటున్నాం. సామాన్యులు ఇక్కడికి వచ్చినంతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంత బాధితులను పరామర్శిస్తున్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రులు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలబడతామని హామీ ఇస్తున్నారు. మూసీ హైదరాబాదితులకు అండగా నిలబడిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా హైదర్ షా కోట్లో మూసీ బాధితుల ఇళ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. రేవంత్ తుగ్లక్ చర్యలకు వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు.
మస్కట్లో ఉన్న ఓ అభాగ్యురాలు తనను కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సోషల్ మీడియా ద్వారా విన్నపాన్ని చేసింది. తిరుపతి కరకంబాడి రోడ్డు తారకారామ నగర్ లో నివాసం ఉంటున్న ఇందిరమ్మ జీవనోపాధి కోసం మస్కట్ కు వెళ్ళింది. మస్కట్ లో ఉన్న నన్ను ఎలాగైనా మన రాష్ట్రానికి వచ్చేలా కరుణ చూపండి అంటూ సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విన్నపాన్ని చేసుకుంది. ఈ నిరక్షరాస్యురాలిని రక్షించాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థన చేసింది. నేను మస్కట్లో ఉన్నాను సార్. నా ఇంట్లో నుంచి పారిపోయి చేశాను సార్. ఆడుండాను నాకు మస్కట్లో ఉన్నాను సార్. ఇంట్లో నుంచి వచ్చేసినాను సార్. నేను వాళ్ళు పెట్టిన హింసలకి నా వల్ల కాక తట్టుకోలేక నేను పారిపోయి చేశాను సార్. నేను ఏం చేసేది నాకు అర్థం కావడం లేదు, దిక్కు దోయడం లేదు సార్. నాకు ఉండేదానికి ఇల్లు లేదు సార్. ఇక్కడ నా వాళ్ళు ఎవరు లేరు సార్. బిల్డింగ్ల కాడ ఆడ కూర్చొని వీడియోలు తీస్తున్నాను సార్. అది కూడా నాకు తెలియకుండా వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే భక్తులకు ఎంతో నమ్మకం. దాదాపు 50 ఏళ్లుగా తిరుపతికి ప్రతి సంవత్సరం వెళ్లి వస్తున్నాను. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తెలిసిన వెంటనే నా రక్తం మరిగిపోయిందని ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సీటు విచారణ వేగవంతమైంది. నేటి నుండి 3 బృందాలుగా ఏర్పడి సీటు విచారణ కొనసాగించనుంది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ కాంట్రవర్సీ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మధ్య కాలంలో కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధిలో పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో జంతు మాంసం నుండి తీసిన కొవ్వు కలిపి తయారు చేసిన నెయ్యిని ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దైవంగా భావించే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓ భక్తుడు మాట్లాడుతూ 50 ఏళ్లుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాను. అప్పట్లో లడ్డూ తీసుకువెళ్తే నెల రోజులు ఉండేది. ఇటీవల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి రక్తం మరిగిపోయిందని శ్రీవారి భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముదివేడు పోలీసులు తంబర్లపల్లెలో అక్రమంగా రైళ్లలో గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నటువంటి ముఠాను అరెస్టు చేశారు. ఒరిస్సా, విశాఖల నుండి అక్రమంగా రైళ్లలో గంజాయిని తెచ్చి జిల్లాల్లోని పలు మండలాలకు విక్రయించే బడా స్మగ్లర్ ను ముదివేడు పోలీసులు తంబర్లపల్లెలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. కలకడం మండలం బండారు వాండ్లపల్లెకు చెందిన పఠాన్ గనీసాబ్ కొడుకు పఠాన్ మౌలాలి గత కొంతకాలంగా అన్నమయ్య జిల్లాలోని పలు మండలాలకు బైక్ లో తిరుగుతూ కొద్దిగా హోల్సేల్ గా గంజాయి విక్రయిస్తున్నట్టు ఇటీవల పట్టుబడ్డ గంజాయి కేసుల్లోని నిందితుల సమాచారంతో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచనల మేరకు మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు, మదనపల్లె రూరల్ సర్కిల్ సిఐ రమేష్, కూరభాలకోట మండలం ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ తన సిబ్బందితో మౌలాలిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లి పంచాయతీ జోగువాని బురుజు వద్ద బైక్ లో గంజాయి తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు వెళ్లి నిందితుణ్ణి అరెస్టు చేశామని డీఎస్పీ ఎస్ఐలు తెలియజేశారు.
అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశాన్ని విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. కుల జనగణన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయంగా జరపాలన్నారు. కుల జనగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలని ప్రతిపాదించారు. జనాభా ప్రతిపాదికన ప్రభుత్వ కాంట్రాక్టులు మరియు కర్మాగారాల స్థాపనకు అవకాశాలు కల్పించాలన్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో బహుజనులకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని కోరారు. కన్వీనర్గా సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామయ్య యాదవ్, కో కన్వీనర్గా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు KMA సుభాన్, ఆల్ తెలుగు పార్టీ కన్వీనర్ నమ్మి అప్పారావు ఎన్నికయ్యారు. జాతీయ సమాజం పార్టీ ప్రెసిడెంట్ ఈరోజు అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి కొన్ని కుటుంబాలకే పరిమితమైంది. ఆ కుటుంబాలే లబ్ధి పొందడం జరుగుతుంది. భారతదేశం స్వతంత్రంలో పాల్గొన్నారని ఆ కుటుంబాలకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళ మనుమలు కొడుకులు ఆ డబ్బులు సంపాదించి కాంట్రాక్టులు, సారాయి కాంట్రాక్టులు, దీంట్లోనే ఆ డబ్బులు సంపాదించి ఈరోజు ప్రజలను మాయ చేసి గద్దెనెక్కిన తర్వాత అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు కాదు, ఈ 3 పార్టీలు, బీజేపీ అండ్ వైసీపీ అండ్ తెలుగుదేశం పార్టీలు. ఈరోజు మా అఖిల రాజకీయ పక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం కులగణన జరిపి ఏ క్యాస్ట్ ఎంతుందో అంత వాటనే ఆ కులాలకు కేటాయించాలి. రాజకీయ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కాంట్రాక్ట్ పరంగా కానీ అన్నీ కూడా ఈక్వల్గా జరగాలి. ఈరోజు బీసీలలో కూడా కేటాయించడం జరిగింది. 20% ఉన్న వాళ్ళకి ఓన్లీ 7% రిజర్వేషన్ ఉంది. ఒక 10% ఉన్న వాళ్ళకి కూడా 7% ఉంది. కానీ ఇది చాలా రాంగ్ చేశారు ఆ రోజుల్లో. ఇప్పటికైనా రేపు స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు ఆయన్నే ఇప్పించి 33% ఉన్నదాన్ని 24% తీసుకొచ్చాడు. కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు 2005లో స్థానిక సంస్థలు జరుగుతున్నాయి. దయచేసి ఇప్పటి నుంచే మీరు కులగణన జరిపి రేపు ఎలక్షన్ దెబ్బ కొట్టకుండా చేస్తారని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చేస్తామని కూడా మాట ఇచ్చారు. మీరు దీనికి దినచర్యగా మీరు చేసి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్ చేస్తారని మీకు ఈ సభా వేదిక మీద అఖిలపక్ష రాజకీయ కూటమి తరఫున మేము సేవా సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మానవతా సేవా సంస్థ సేవలు అమోఘమని పేర్కొన్నారు. మానవతా సంస్థ సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని మాజీ జెడ్పీటీసీ టీడీపీ నాయకులు బల్లు నరసారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు భోనమాల కాదర్వలి, కెనరా బ్యాంక్ మేనేజర్ రామ్నాథ్ రెడ్డి తదితరులు తెలిపారు. రాయచోటిలో మానవతా సంస్థ తరపున ఎలక్ట్రికల్ శ్మశాన వాటిక ఏర్పాటు కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. అరమాటి శివగంగారెడ్డి ఆధ్వర్యంలో మానవతా నెలవారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంబేపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ టీడీపీ నాయకులు మల్లు నరసారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు భోనమాల కాదరావలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులు మానవతా సంస్థను ఉద్దేశించి మాట్లాడారు. మానవతా సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ప్రతి నోట వినబడే సేవా సంస్థలలో మానవతా సంస్థ ప్రథమ స్థానంలో ఉంది అని పేర్కొన్నారు. సమావేశానికి వేదిక అలంకరించినటువంటి పెద్దలకు మరియు మానవతా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. మానవతా సేవా సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు అంబులెన్స్ సౌకర్యం అంటే అది ఎంతోమంది పేదలకు ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫ్రీజర్స్, దూరం నుంచి వాళ్ళ బంధువులు వచ్చే వాళ్ళు ఉంటారు, అటువంటి అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పిల్లల ఎడ్యుకేషన్కు వాళ్ళకు సాయం చేస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి స్థాపించినటువంటి ఆ మహానుభావుడు రామచంద్రారెడ్డి గారికి ముందుగా ధన్యవాదములు. ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమాలు చేయాలా అనే ఆలోచన కల్పింపచేస్తున్న ఈ సంస్థ మనం కూడా
ఎంతో మందికి ఎంతో డబ్బు ఉంటుంది, కోటీశ్వరులు ఉంటారు, కానీ వాళ్ళకు మనసు ఉండదు ఖర్చు పెట్టాలని. ఇటువంటి కార్యక్రమాలు చూసి అటువంటి వ్యక్తులు కూడా ఖర్చు పెడతారు. అంతేకాకుండా నేను కూడా ఈ సేవా సంస్థలో సభ్యునిగా చేరాలనుకుంటున్నాను. నా శక్తికి నేను కూడా నా వంతు నేను కూడా సాయం చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్తిగా అవగాహన అనేది వచ్చింది. అది కాకుండా మన దీని ద్వారా ఈ ఫిజికల్ బాక్సులు అనేవి ఇస్తున్నాయి. దాంట్లో మన మామూలుగా పేద ధనిక అనేది వాడు కోటీశ్వరుడు కానీ పేదోడు కానీ ఏమీ లేనివాడు కూడా అదే బాక్స్లో పడుకుంటున్నాడు చనిపోయిన తర్వాత. అది ఒక మంచి పరిణామం. మనం వేరే మనం కలిసి పెద్దోడు చిన్నోడు అనేది లేకుండా ఆడైతే కనీసం చనిపోయినాకైనా ఓ దాంట్లోనే పడుకుంటాడు. అట్లా అదే ఇంకోటి కూడా నాకేమంటే ఒక చిన్న కాదు కోరిక అనేది ఉంది. రాయచోట్లో ఒక అంటే హిందువులు ముస్లిమ్స్ అంటే వాళ్ళ మీరు బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. హిందువులకి అనేది ఎక్కడా లేదు. నేను కూడా చాలాసార్లు అనుకుంటా కలెక్టర్ గారిని అడుగుదాము, అందరం కలిసిపోదామని. మీరు చూడండి, ఒక మన తిరుపతి, కడప, ఇట్లా హైదరాబాదు ఇట్లా ఉండేది గోవిందరాము మన ఉంటాయి కదా, ఆ మాదిరి ఎలక్ట్రానిక్ క్రిమినేషన్ ఒకటి పెట్టిస్తే కదా బాగుంటుంది అనేది నా ఆలోచన. దానికి నేను కూడా ఏదైనా చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు, హ్యాండ్లూమ్స్ పెడుతున్నామన్న మంత్రి. చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు, హ్యాండ్లూమ్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. విజయవాడ నగరంలోని పీవీపీ స్క్వేర్ మాల్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ బజార్ను ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులకు పరిశ్రమ అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ప్రస్తుత మార్పులకు అనుగుణంగా ట్రెండ్కు తగ్గట్లుగా చేనేత దుస్తుల తయారీలో డిజైన్లను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో నూతన డిజైన్లు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ డిజైన్లను చేనేత వస్త్రాల తయారీలో వినియోగించేలా నేతన్నలకు శిక్షణమిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం హ్యాండ్లూమ్ బజార్ అనేది గాంధీ జయంతితో కొంచెం ఓవర్లాప్ అయ్యేది. సిటీస్లో కూడా మన వీవర్స్ వాళ్ళకి కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయో, వాట్ ఈస్ అవైలబుల్, ఎట్లా ముందు తీసుకెళ్ళొచ్చు. మనం ఇంకా 40 years బ్యాక్ నుంచి అండ్ ఆల్సో క్రాఫ్ట్ టూరిజం చాలా పెద్ద టీమ్ క్రాఫ్ట్ కౌన్సిల్. దాంతో మన యూనివర్సిటీ కాదు వెళ్ళాల్సింది వెళ్తే our job is done. They have money in their pocket, our job is done. So that is what Craft Council is about. హస్తకళలకు, హ్యాండ్లూమ్స్కి పూర్వ వైభవం వచ్చిందని తెలియజేయాలి. ఈ క్రాఫ్ట్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుస్తున్నాం. గత 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని గాంధీ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని గాంధీ జయంతి గారు గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం ఎంతో శ్రద్ధతో ఈరోజు చేనేతలను, హ్యాండీక్రాఫ్ట్స్ని కాపాడాలి, కళలను ఇంకా మనం ప్రజలకు అందజేయాలన్న విషయాన్ని వీళ్ళు సహకరిస్తున్నందుకు కూడా వీళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో గాంధీ గారి స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హస్తకళలకు మరియు చేనేతలకు పెద్దపీట వేయబోతున్నాం. గతంలో 14-19 కావచ్చు, గతంలో చేనేతలకు గౌరవించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా మళ్ళీ కూడా గత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి నిజంగా ఒక చేనేతల పరిస్థితి హస్తకళల పరిస్థితి కావచ్చు చాలా దీనమైన పరిస్థితి. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశా నిర్దేశం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.